నమస్తే అందరికీ. ఈరోజైతే బేబీ ఆలు బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇదైతే నేను ఒక్క చుక్క ఆయిల్ కూడా యూజ్ చేయకుండా చేశాను. లెట్స్ స్టార్ట్ ది వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ బేబీ ఆలు బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఏం కర్రీ లేకపోయినా ఒత్తిగా అయినా తినేయచ్చు. రైతాతో కాంబినేషన్ బాగుంటుంది. ఇప్పుడైతే ఈ ఆలు బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. ఇదైతే నేను ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ 1 గ్లాసు బియ్యం తీసుకొని బియ్యంలో వాటర్ వేసి చక్కగా వాష్ చేసేసుకొని మళ్ళీ వాటర్ పోసి ఒక 1 అవర్ నానబెట్టండి. మీకు టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ అయినా సరే నానబెట్టండి. మనకి మార్కెట్లో దొరుకుతాయి కదండి బేబీ ఆలు. ఆ బేబీ ఆలు తెచ్చుకొని దీన్ని చక్కగా పీల్ ఆఫ్ చేసేసి వాటర్లో వేసేయండి. అప్పుడైతే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇదైతే మీగడండి. మనకి చెప్తారు కదా మంతెన సత్యనారాయణ రాజు గారు, నూనె వాడకుండా మీగడ యూజ్ చేసి చేయమని. ఇప్పుడు నేను అలాగే చేస్తున్నాను, నూనె వాడకుండా. ఈ మీగడైతే నేను ప్రెషర్ కుక్కర్లో వేసేసాను. ఇప్పుడు బిర్యానీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తాను. ఫస్ట్ 4 బిర్యానీ ఆకులు, జాపత్రి, దాల్చిన చెక్క, ఒక 5 లవంగాలు, 4 యాలక్కాయలు, షాజీరా, అలాగే స్టార్ అనేసా. ఇవన్నీ మీగడలో ఫ్రై చేయండి. చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలా మనం బిర్యానీ చేసినప్పుడు ఆయిల్ ఉండదు కాబట్టి తొందరగా మాడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇవన్నీ మీగడలో ఫ్రై చేయండి. ఇవి మంచిగా ఫ్రై అయినాక ఇందులో నేను ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ అయితే నేను సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ వేసేసి కొంచెంసేపు ఫ్రై చేయండి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసాను. మిర్చి కూడా యాడ్ చేసేసాక నేను ఇప్పుడైతే క్యారెట్ యాడ్ చేస్తున్నానండి. ఈ క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేయండి బాగా. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాక కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసేయండి ఇందులో. మీరు కావాలంటే ఇందులో టమాటాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. చక్కగా ఫ్రై చేయండి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేశాక ఇందులో మన బేబీ ఆలు ఉన్నాయి కదా, ఆ బేబీ ఆలు నేను వాటర్లో పోసి ఉంచాను. ఆ వాటర్ అన్నీ వంపేసి అవి ఇందులో యాడ్ చేసేసేయండి. ఈ బిర్యానీలో యాడ్ చేసి చక్కగా మిక్స్ చేయండి. ఈ బేబీ ఆలు వేసేసాక మంచిగా ఫ్రై చేయండి. ఇదైతే ఒక 5 మినిట్స్ మూత పెట్టి కొంచెం మగ్గించండి. బాగా ఫ్రై అయినాక ఇప్పుడు నేను మూత తీసి చూశాను, కొంచెం ఫ్రై అయినాయి. ఇప్పుడు నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేయండి. పచ్చివాసన ఉంటే బాగోదు కదా. ఇందులో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడానికి చూడండి, అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ అయితే నేను ధనియాలు, జీలకర్ర పొడి 1 స్పూన్ వేస్తున్నాను. అలాగే హోమ్మేడ్ గరం మసాలా, ఈ గరం మసాలా కూడా వేసేసి చక్కగా అన్నీ ఫ్రై చేసుకోండి. ఇందులో మనం ఆయిల్ వేయలేదు కాబట్టి ఫాస్ట్గా అడుగంటేస్తుంది అన్నమాట. అందుకని ఒకసారి మిక్స్ చేసేసాక వెంటనే వాటర్ వేసేయండి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం నానబెట్టుకున్నామో ఆ గ్లాస్తో 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇది బాస్మతి రైస్ కదా. 1.5 గ్లాస్ అయితే వాటర్ వేసేయండి. నేను ఇందులో వాటర్ కూడా యాడ్ చేసేసి సాల్ట్ వేసేసుకున్నాను. అలాగే సాల్ట్, కొంచెం కారం వేసుకోండి. ఇవి చక్కగా మిక్స్ చేసేసాక నేను ఇది మూత పెట్టేస్తున్నాను. ఈ ఎసరుని చక్కగా మరగనివ్వాలండి. మూత పెట్టేసి ఎసరు మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంలో వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి ఇందులో యాడ్ చేసేయండి. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోండి, మీకు సరిపోలేదు అంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఈ బియ్యాన్ని మంచిగా మిక్స్ చేసేసి కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నానండి. ఈ కుక్కర్ మూత పెట్టేశాక నేనైతే హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రానిచ్చాను, సరిపోతుంది. 3 విజిల్స్ అయిపోయినాక నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇక్కడ ఒక టిప్ చెప్తాను మీకు. మనం ప్రెషర్ కుక్కర్లో చేసినప్పుడు మాడిపోతూ ఉంటుంది కదా. ఉండాలి అంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసిన వెంటనే కుక్కర్ని పక్కకు దించేసుకోవాలి.
అప్పుడైతే మనకి కింద అస్సలు అడుగు పంటదా అండి. చూడండి అసలు అడుగే పట్టలేదు, చక్కగా పొడి పొడిలాడుతూ ఉంది. అలా కాకుండా మనం స్టవ్ మీదే ఉంచేసామంటే కింద ఆ వేడికి మొత్తం అంతా అడుగు పెట్టేస్తుంది. ఈ టిప్ ఫాలో అవ్వండి. ఇక మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చక్కగా పొడి పొడిలాడుతూ భలే ఉంది. ఇప్పుడైతే నేను దీన్ని సర్వ్ చేసేసుకుంటున్నాను. ఒకసారి ఈ మెథడ్లో బిర్యానీ చేసి చూడండి. హెల్దీ రెసిపీ బాగుందా? కూడా కంపల్సరీ ట్రై చేయండి. బిర్యానీ అయితే ఏం బిర్యానీ ఇది? చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారండి. ఆలు నేను మా పిల్లలకి పెట్టాను, ఆలు బిర్యానీ. చక్కగా తినేసారనమాట. బాగుందని చెప్తున్నాడు. జీవన్